నా ఏంటి గుంటూరు ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఆల్రెడీ తెలుగుదేశం తరపునేమో పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ తరపు నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారు అంటారు ఇక్కడ? పెమ్మసాని గారే గెలుస్తారు. ఎన్ఆర్ఐ అభివృద్ధి పరంగా తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు జనం అందరూ. తెలుగుదేశం అయితే డెవలప్మెంట్ బాగుంటది. పెమ్మసాని గారు ఏంటంటే అభివృద్ధి చేస్తారు నిధులు పరంగా కానీ 100% ఖచ్చితంగా గెలుస్తారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటది కదా చంద్రబాబు గారి దాంట్లో. పెమ్మసాని గారి కన్ఫర్మ్ మెజార్టీ భారీగానే ఉంటది. అంత ఎస్టిమేషన్ అనేది తెలియదు. గెలుపు మాత్రం పక్కా. నా ఓటు పెమ్మసాని గారికి. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అలాగే కిలారి రోషయ్య గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఈసారి వీరిద్దరిలో ఇక్కడ గెలిపి ఎవరితో ఉంటుంది అంటారు? పెమ్మస్వామి గారి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు బాగా చేస్తున్నారు. ఆయన గురించి అయినా కూడా ఓటింగ్ ఈయనకు పడి గెలుస్తారు పక్క. అలా ఏం కాదు, ఈసారి ఫ్లోటింగ్ గుంటూరు జిల్లాకి పెమ్మసాని గారికి ఉంది. టీడీపీ హవా బాగుంది, అందువలన దానిపైన కొట్టుకొస్తారు. ఆయన పక్కా గెలుస్తారు. గెలుపు అయింది. అన్న ఏంటి గుంటూరు ఎంపీగా ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి ఈసారి వీరిద్దరు ఈసారి గెలిపేవారు అంటారు ఇక్కడ? పెమ్మసాని గారిదే ఉంది. ఇక్కడ నియోజకవర్గంలో లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారు. పెమ్మసాని గారు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. గెలుపు వాళ్ళకే. వాళ్ళు వస్తే రోడ్లు బాగుపడతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం పెమ్మసాని గారి పెమ్మసాని గారు గెలుస్తారు. పెమ్మసాని గారు గెలుస్తారు. జయదేవ్ గారి కంటే మించిన మెజార్టీ వచ్చింది కానీ తగ్గదు. పెమ్మసాని గారు గెలుస్తారు. సంక్షేమ పథకాలు అది ఓటింగ్ కోసమే కానీ తర్వాత ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్నాం, అది ఎవరు జెండా పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఈ పథకాలు గీతకాలు మాత్రం పని చేయవు. ఇక పథకాలు ఏం పని చేయవు. డెవలప్మెంట్ చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది. ఇక్కడ కాయలు అమ్మే వాళ్ళు కూడా చాలా మంది చెప్తూనే ఉన్నారు డెవలప్మెంట్ ఉండాలి. సరే తథ్యమే. పెమ్మసాని కాన్స్టిట్యూన్సీ లో వాళ్ళందరూ గెలుస్తారు. నరేంద్ర గారు గెలుస్తారు. నా ఓటు అయితే పెమ్మసానికి. నా ఓటు పెమ్మసానికి. నా ఓటు కూడా.